గైస్ వెల్కమ్ టు చెర్రీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ బ్రష్ చేసేసిన తర్వాత వాష్రూమ్ అన్నీ అయిన తర్వాత వాడికి ఎగ్ దోశ తినిపించనమాట. ఎగ్ దోశ తినేసి తింటూ ఉన్నాడు. మీన్ వైల్ నేను తినడానికి మా వాడికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకని ఫస్ట్ తినడము స్పూన్స్ వాడే సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాడు. నువ్వు నా స్పూన్సే పెట్టాలి, నువ్వు వేరే అన్ని పెద్ద పెద్ద పెడుతున్నావు అని. వామ్ వాటర్ యాజ్ యూజువల్ వామ్ వాటర్ నాప్కిన్. ఈరోజు ఏం పెట్టామంటే దక్షిత్కి స్పెషల్గా బనానా చిప్స్ అనమాట. కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉండే, సో అందుకని బనానా చిప్స్. ఇనుకుళ్ళు టమాటా వంకాయ కూర ఆంధ్ర వాళ్ళకి తెలుస్తుంది బాగా. ఇనుకుళ్ళు అంటే ఇక్కడ ఎవరికి తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇనుకుల్లో మళ్ళీ నెయ్యి వేసి కొంచెం కలిపి పెట్టా కదా, చప్పగా అవుతుందని పైన కర్రీ వేసాం. పెరుగన్నం, లైట్గా పాలు కూడా వేసేసాను అందులోనే. దాంతోపాటు ఎందుకు దక్షిత్కి మార్నింగ్ హోంవర్క్ రాపించానమాట. వీడియోలో ముందుకు వస్తుంది. దక్షిత్ని క్రికెట్ కోచింగ్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐ వాంట్ టు చేంజ్ హిస్ టైం టేబుల్. కొంచెం వాటి టైం టేబుల్ మార్చాలి. సో అందుకని ఈవినింగ్ వెళ్ళొచ్చేసరికి వాడు టైర్డ్ అయిపోతావు. సో ఎర్లీ మార్నింగ్ రాయడం కొంచెం ప్రాక్టీస్ చేయించాలి. అలా చేపిస్తేనే మార్నింగ్ లేస్తే హోంవర్క్ కొంచెం ఫినిష్ అవుట్ అవుతుంది అనే ప్లాన్తో. ఈవినింగ్ క్రికెట్కి వెళ్ళి వచ్చి టైర్డ్ అయిపోతాడు కదా, ఆ టైంలో ఇంకా రాయడు. అందుకని తెలుగు హిందీ ఆయన రాయి అని చెప్పి ఇచ్చానమాట. వాడికి బుక్ రాస్తున్నాడు. మీన్ వైల్ నేను వాడు Please do like, share, subscribe, comment section, please. వెల్కమ్ టు చెర్రీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ బ్రష్ చేసేసిన తర్వాత వాష్రూమ్ అన్నీ అయిన తర్వాత వాడికి ఎగ్ దోశ తినిపించనమాట. ఎగ్ దోశ తినేసి తింటూ ఉన్నాడు. మీన్ వైల్ నేను తినడానికి మా వాడికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకని ఫస్ట్ తినడము స్పూన్స్ వాడే సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాడు. నువ్వు నా స్పూన్సే పెట్టాలి, నువ్వు వేరే అన్ని పెద్ద పెద్ద పెడుతున్నావు అని. వామ్ వాటర్ యాజ్ యూజువల్ వామ్ వాటర్ నాప్కిన్. ఈరోజు ఏం పెట్టామంటే దక్షిత్కి స్పెషల్గా బనానా చిప్స్ అనమాట. కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉండే, సో అందుకని బనానా చిప్స్. ఇనుకుళ్ళు టమాటా వంకాయ కూర ఆంధ్ర వాళ్ళకి తెలుస్తుంది బాగా. ఇనుకుళ్ళు అంటే ఇక్కడ ఎవరికి తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇనుకుల్లో మళ్ళీ నెయ్యి వేసి కొంచెం కలిపి పెట్టా కదా, చప్పగా అవుతుందని పైన కర్రీ వేసాం. పెరుగన్నం, లైట్గా పాలు కూడా వేసేసాను అందులోనే. దాంతోపాటు ఎందుకు దక్షిత్కి మార్నింగ్ హోంవర్క్ రాపించానమాట. వీడియోలో ముందుకు వస్తుంది. దక్షిత్ని క్రికెట్ కోచింగ్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐ వాంట్ టు చేంజ్ హిస్ టైం టేబుల్. కొంచెం వాటి టైం టేబుల్ మార్చాలి. సో అందుకని ఈవినింగ్ వెళ్ళొచ్చేసరికి వాడు టైర్డ్ అయిపోతావు. సో ఎర్లీ మార్నింగ్ రాయడం కొంచెం ప్రాక్టీస్ చేయించాలి. అలా చేపిస్తేనే మార్నింగ్ లేస్తే హోంవర్క్ కొంచెం ఫినిష్ అవుట్ అవుతుంది అనే ప్లాన్తో. ఈవినింగ్ క్రికెట్కి వెళ్ళి వచ్చి టైర్డ్ అయిపోతాడు కదా, ఆ టైంలో ఇంకా రాయడు. అందుకని తెలుగు హిందీ ఆయన రాయి అని చెప్పి ఇచ్చానమాట వాడికి బుక్.